కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్, నేను మీ వేల్పుల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్, గురియాల నియోజకవర్గం. ఈరోజు దాచేపల్లి మండలంలోని ప్రధాన కేంద్రంలో విజయభాస్కర కళ్యాణ మండపం దగ్గర ఉన్న గణేష్ విగ్రహం వినాయక చవితి రాబోతున్న సందర్భంలో ఇక్కడ ఎటువంటి విగ్రహాలు ఉన్నాయి, అసలు ఎంతెంత కష్టపడుతుంది, అదేవిధంగా వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డారో తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ వినాయకుడి విగ్రహాలు మనకు అందించడం కోసం ఎన్నో రోజులుగా 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపంలో తీసుకువస్తూ ఎంతో కష్టపడుతున్నారు. అదేవిధంగా అసలు ఎంత పడుతుంది, ఇక్కడ విగ్రహం ఎంత పడుతుంది, ఏదైతే ఎంత పడుతుందో అసలు ఈ రూపానికి గల కారణం ఏంటిదో అడిగి తెలుసుకుందాం. ఈ విగ్రహానికి మీకు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు ఈ విగ్రహానికి మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకురావడం కోసం ఎన్ని రోజులు కష్టపడ్డారు? ఈ విగ్రహం తయారు చేయడానికి మినిమం 6-4 నెలలు పట్టింది. ఇక్కడ మేము ఎలా తయారు చేయాలంటే ప్రతిదీ అది మనకు అచ్చు అనేది జాగ్రత్త చేయాలి. ఒక్క డిఫరెంట్ అయినా కూడా ఉండేది అచ్చు అనేది తేడా పడిద్ది. మేము జాగ్రత్త నీట్గా 6-4 నెలలు కష్టపడి చేసాం ఇదంతా. దీంట్లో స్పెషల్గా వచ్చేసరికి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ చేసాం. అంటే వాటికి ఉన్న అడుగుతారు డిఫరెంట్ అంటే కొద్దిగా చేంజ్ మోడల్ అడుగుతారు. ఇలాంటి విషయాల్లో మేము ఏం చేసామంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి అని తయారు చేసి పెట్టాము. అన్నిటికీ గుర్రాలు, ఛత్రపతి శివాజీ, వినాయకుడు మంచి నీట్గా ఉండాలి అంటే కొద్దిగా మంచిగా అడుగుతారు. బ్యాక్గ్రౌండ్ కొద్దిగా బాగుండాలని తయారు చేసి పెట్టాము మేము. ఈ బొమ్మకు స్పెషల్ ఏంటంటే రాముల వారితో దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేసి దీన్ని మంచిగా తయారు చేసి పెట్టుకున్నాం మేము. దీనికి తయారు చేయడానికి మాకు 2-4 నెలలు పట్టింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటే మాకు 1.5 నెలన్నర, ఈ బొమ్మకి నెల పట్టింది. అలా తయారు 5 నెలలు పట్టిందండి మాకు. ఈ బొమ్మ వచ్చేసరికి 11 అడుగులు అండి. ఇది మేము 36,000 చెప్తాం. 1,000 అటు ఇటు మాట్లాడి మేము ఒక 34,000. ఈ విగ్రహంలో చూస్తున్నాం వినాయకుడితో పాటు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఈ రాములు వారు, స్వామి, ఈ కార్తీక్ స్వామి. ఇప్పుడు ఏంటంటే వీటికి మేము కూడా 4వ మోడల్ ఇది. మేము అనుకో రాముల వారు, అయ్యప్ప స్వామి, కార్తీక్ అని వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళు మేము పెట్టుకుందాం అనుకున్నాం. వీళ్ళన్న మేము ఇది కూడా పెడదాం బాగుంటది అనుకొని మేము కూడా దాన్ని ఆలోచించుకొని మేము పెట్టాము. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇలా డిజైన్ గా మార్చి అటు రాముల వారు, అయ్యప్ప స్వామి, కార్తీక్ గారు స్వామి ఇలా పెట్టాము మేము. ఇది కూడా ఇంకో మోడల్ అండి. ఇది 3వ మోడల్. ఇది రాధాకృష్ణ పైకి వచ్చేసరికి. ఇది ఈగల్ అంటే ఇది కూడా మేము చూసుకొని తయారు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లానే కొత్తగా రాయాలని వీళ్ళు కూడా అడిగారు. ఇంకో మోడల్ కొంచెం రాధాకృష్ణ ఉంటే చూడండి అని అడిగారు. మేము దాన్ని బట్టి తయారు చేసాము. ఇది ఒక మోడల్ దీంట్లో అండి. దీని తగ్గట్టు మరి ఈ పాము అంటే ఆకారం మనం కాడగిప్పింది నావు పాము ఇది అనేది ఆకారం కూడా తయారు చేసాం. కింద మిడిల్లో మధ్యలో వచ్చేసరికి మనకు దానికి రాధాకృష్ణ కలిపి మనకి ఈగల్ టైపు. ఇది వచ్చేసరికి 11 అడుగులు అండి. ఇది వచ్చేసరికి ప్లేన్ మోడల్, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. ఈ బ్యాచ్ అనేది అంటే బ్యాక్గ్రౌండ్ ఈ కిరీటం అనేది మొత్తం డిజైనింగ్ అనేది కొద్దిగా అచ్చం గోల్డ్ మొత్తం గోల్డ్ టైప్ మేము తయారు చేస్తాం. ఇది ఆల్రెడీ సపరేట్ గా బుక్ చేసుకున్నారు. ఇలాంటి విగ్రహాలు సపరేట్ గా వాళ్ళు వచ్చి ఒక నెల ముందర వచ్చి బుక్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. మేము దాని తగ్గట్టు బొమ్మ తయారు చేసి పెట్టాము. దీని స్పెషల్ ఏంటంటే ఇది గోల్డ్, దీనికి అట్రాక్షన్. ఇది మీరు ఎట్లా స్టేజ్ మీద పెట్టినా కూడా బాగా లుక్ వచ్చింది. మీరు ఒకసారి చూసే ఉంటారు కాబట్టి ఇది అట్రాక్షన్ మామూలు గోల్డ్ మోడల్ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. ఎంత పడుతుంది? ఇది వచ్చేసరికి 32,000 చెప్పామండి. 30,000కి ఫిక్స్ చేసి ఇచ్చేసాం మేము. ఆల్రెడీ ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి ఉన్న విగ్రహాలు అన్నిటికన్నా ఇది డిఫరెంట్ కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా ఉంది. వినాయకుడు ఇక్కడ నించున్నట్టు కనబడుతున్నారు. అసలు ఈ వినాయకుడి విగ్రహానికి దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇది బాల గణేష్ అంటారండి. ఇది అందరికి తెలుసు. ఈ బాల గణేష్ నిలబడి ఉంటారు. ఇది బ్యాక్గ్రౌండ్ సూర్యచక్ర. ఇది కూడా డిఫరెంట్. ఇది కూడా మేము తయారు చేసుకుని మా ఓన్ గా తయారు చేసి దీనికి ఈ పీఠం అనేది అంతా మేము మొత్తం రెడీగా చేసుకున్నాం. ఇది డిఫరెంట్ గా ఏంటంటే బాల గణేష్ అట్రాక్షన్ ఉంటది అండి. ఎక్కడైనా చూడండి, ఇండియా అంటే మనం హిందూ ప్రాంతంగా చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకున్నప్పుడు బాల గణేష్ అనేది చాలా మంది భలే నచ్చుతుంది వాళ్ళు చూసి. మేము చూసుకున్నాం. ఇది కూడా సూర్యచక్రం అయితే బాగుంటది. ఇది వచ్చేసరికి 7 feet అండి. ఎవరైనా ఆర్డర్ బాల గణేష్ లేకపోతే ఇది కూడా చెప్పారు. మేము చేసుకున్నాం ఓన్ గా. ఇది చేసిన తర్వాత మేము తయారు చేసి పెట్టంగానే వాళ్ళు వచ్చి మేము తయారు చేసి 10 చేసామండి. 10లో 6 అయిపోయినాయి కూడా. వాళ్ళు చాలా మంది అంటే వీళ్ళకి తెలిసి నేను తీసుకున్నాను అనుకుని వేరే అతను చెప్పాడు. అట్లా వచ్చి మాకు చాలా సేల్ అయిపోయినాయి. రిమైనింగ్ 4 ఉన్నాయి. ఇంకా ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసరికి మేము 19,000 చెప్తామండి. 17 అంటే 1,000 అటు ఇటు మాట్లాడి ఇచ్చేస్తాం. ఇది అంటే బాంబే మోడల్ అంటారు దీనికి. వినాయకుడు ఉండేది. దీని సూర్య చక్ర అటాచ్ చేసి అంటే దానికి కంబైన్ గా మాత్రం డిజైన్ మొత్తం తయారు చేయడానికి
మాకు 3 నెలలు పట్టింది ఈ బొమ్మ వరకు. ఇది అనేది కొద్దిగా స్పెషల్ గా ఉంటది. ఇది వచ్చేసరికి రేట్ చెప్తాం మేము 16,000. ఇంకో ఒక 500 అట్టి ఇటు మాట్లాడి ఫిక్స్ చేసి ఇచ్చేస్తాం మేము. करने के लिए आपका कितना दिन लग गया? ये 6 महीना हो गया मेरे को तैयार करने में। 16 आदमी है, इसका रेट बढ़ गया, कलर का रेट बढ़ गया, पाउडर का बात बढ़ गया। सबसे क्या करता अभी बोमा को रेट बोलता, कम रेट बोलता तो भी हम देते कि आता ग्राहक को दो, ग्राहक भी नहीं टूटता, ग्राहक देख के आता, बोमा देख के आता। ये पूरे काम वाले हैं, ये पूरा काम करके 6 महीने में पूरा तैयार किया है बोमा। बोले तो आने में वक्त लगता है और पूरा बनाने में भी वक्त लगता है। बोले तो पूरा 600 बोमा या 300 बोमा निकाला है। अभी कोई ग्राहक नहीं आता तो बिकता नहीं, ग्राहक आता तो बिकता।